నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు అంటారు కదా, ఎందుకని? శివాలయంలో ప్రదక్షిణాలు చేయవచ్చా లేదా, చేస్తే ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అనుమానం. ఇక్కడ చాలామందికి ఉండేటువంటి ఒక సంశయం ఏంటంటే, శివుడు ఉండేది శ్మశానంలో కదా, శ్మశానానికి ప్రదక్షిణం చేయం కదా అనేటువంటిది చాలామందికి ఉండేటువంటి ఒక సంశయం. ఈశ్వరుడు లేని ప్లేస్ అంటూ ఏదైనా స్థలం అంటే ఏదైనా ఉందే ప్రపంచంలో? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం. ప్రపంచం మొత్తం కూడా శివుడే నిండి ఉన్నాడు అనేటువంటిదే మన భావన. అంటే భగవంతుడు. కొంతమందికి విష్ణుమూర్తి అంటారు. అంటే అవతారాలు ఏమైనా శక్తి ఒకటే కదా. ఈశ్వరుడైనా వెంకటేశ్వరుడైనా ఇద్దరూ ఒకటే. ఇక్కడ ముఖ్యంగా శివాలయంలో మరి ప్రదక్షిణాలు చేయవచ్చా లేదా అంటే, ఒక శవం అనేది ఒకటి తీసుకుందాం అమ్మ. శవం అంటే శివం అంటాం. అంటే శవాన్ని ఎక్కడికి తీసుకెళ్తాం? శ్మశానానికే తీసుకెళ్తాం. శ్మశానంలో ఉండేటువంటి వాడు ఈశ్వరుడు, భస్మధారుడు, కపాలధారుడు. అవునా? ఇక్కడ ముఖ్యంగా ఈశ్వరుడు కైలాసంలో ఉండేటువంటి ఒక పార్వతీ సమేతంగా ఉండేటువంటి ఈశ్వరుడు కేవలం ఒంటరిగా శ్మశానంలోనే ఎందుకు కూర్చుంటాడు అనేటువంటిది చాలామందికి ఇది. ఆయనకేం పని లేదా, శ్మశానంలోనే ఉంటాడా అని. ఇక్కడ మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడాను, ఏ రూపాయి కూడా మనతో రాదు చనిపోయేటప్పుడు. పుట్టినప్పుడు ఏవైతే వస్త్రాలు, పుట్టిన తర్వాత మనం వస్త్రాలు, ఆభరణాలు, ధనం, ఐశ్వర్యం, ఇళ్ళు, భోగభాగ్యాలు ఏవైతే ఉంటాయో ఏవి కూడా మనతో రావు. పుట్టినప్పుడు ఎలా వస్తామో పోయేటప్పుడు కూడా అలానే వెళ్తాం. అవునా? ఇక్కడ ముఖ్యంగా నువ్వు సంపాదించినటువంటి సంపాదన కొడుకులు తీసుకుంటారు. అలాగే నీ ఆప్తమిత్రులు శ్మశానం దాకా వస్తారు, నీతో పాటు రారు. నీ కొడుకులు రారు, నీ భార్య రాదు, నీ తల్లిదండ్రులు రారు, నీ సహోదరులు రారు, నీ సహోదరి మణులు రారు, అక్కజెళ్ళిళ్ళు. అలాగే ఏవి కూడాను మనం తెచ్చుకున్నవి కానీ ఏవి కూడా మనం వెంట రావు. ఆ సమయంలో ఈ శవంలో ఉండేటువంటి ఆత్మ ఏమవుతుంది? ఒంటరిగా మారిపోతుంది కదా, ఒంటరిదైపోతుంది కదా. ప్రపంచంలో అందరూ నిన్ను వదిలేసినా నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు, నేను నీకు తోడున్నాను అని చెప్పి శివుడు ఒళ్ళో ఈ మనిషిని పడుకోబెట్టుకొని జోలించడానికి మాత్రమే ఈశ్వరుడు ఆ యొక్క శ్మశానంలో నివాసిగా ఉంటాడు. అంటే చనిపోయిన తర్వాత మనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ఈశ్వరుడు. మరి అలాంటి ఈశ్వరుడు ఉండేటువంటి శివాలయం ఊరి మధ్యలో ఉండొచ్చా? ఉండకూడదు కదా మరి, కదా లెక్క ప్రకారం. అంటే శ్మశానం నుండి ఉండే కాటి కాపరిని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం. కానీ ఈశ్వరుడు సకలైశ్వర్య ప్రదాయకుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈశ్వరుడి దగ్గర ఏమీ ఉండదు, ఉండేదంతా విష్ణుమూర్తి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది, ఐశ్వర్యం అంతా కూడా విష్ణుమూర్తిదే, భోగం అంతా కూడాను. అట్లానే మనకు కనబడే కళ్ళకు కూడా విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఎక్కడున్నా వైభవపేతంగా ఉంటాయి. అలాగే శివుడి ఈశ్వర ఆలయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పేలవంగా ఉంటాయి. ఎంతసేపటికి భస్మం ఇవి తప్పితే వేరే పెద్దగా కనపడవు. అంటే విష్ణువు అలంకార ప్రియుడు అని అంటారు. అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి ఎక్కువగా భోగాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే ఈశ్వరుడు అభిషేక ప్రియో శివ. కొద్దిగా నీళ్లు పోస్తే చాలు మొత్తం మనకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నివారణ కలుగుతాయి. అందుకనే పూర్వకాలంలో శవదహనం చేసిన తర్వాత కూడా శివాలయంలో ఒక దీపం ఉంటుంది, అఖండ దీపం అని. 24 గంటలు 365 రోజులు వెలుగుతూ ఉంటుంది. దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత, స్నానం చేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి? శ్మశానంలో ఉండేటువంటి వాడు శివుడే, శ్మశానానికి వెళ్ళి వచ్చినటువంటి దోషం పోవటానికి కారణమవుతున్నవాడు కూడా శివుడే. దోష కారకుడు, దోష నివారకుడు అన్నీ కూడాను ఈశ్వరుడే అవుతున్నాడు. ఇప్పుడు మన తల్లి ఉంది, అన్నం పెడుతుంది, మాట వినకపోతే దెబ్బేస్తుందా లేదా? ఈశ్వరుడు కూడా మన తల్లిదండ్రులతో సమానమే. జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తూనే ఉన్నాం. జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే, అంతే కదా. కాబట్టి మరి అలాంటి ఈశ్వర ఆలయం మన ఊళ్ళ మధ్యలో చక్కగా ఉండొచ్చు. పూర్వకాలంలో కూడాను కొంచెం దూరంగా కట్టేవాళ్ళు. దేనికి అంటే శ్మశానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఊళ్ళో కూడా రాకుండా శివాలయ దర్శనం చేసుకొని రావడం అవకాశంగా ఉండేందుకోసం
కొంచెం దూరంగా కట్టేటువంటి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అలా లేదు కదా, ఇళ్ళ మధ్యలోనే మనం ఒక ఆలయాన్ని నిర్మించుకుంటున్నాం, అభిషేకాలు అవి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నిజంగా శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాత శివాలయానికి వెళ్ళి దీపం దర్శనం చేసుకుని ఇంటికి వచ్చే సంప్రదాయం కూడా మర్చిపోయాం మనం. ఆ సంప్రదాయం పోయింది. ఇప్పుడు శ్మశానంలోనూ ఓ శివలింగమో ఓ శివుడి విగ్రహం పెడుతున్నారు, అక్కడే నమస్కారం చేసుకొని వచ్చేస్తున్నారు. శ్మశానంలో ఉన్నదే శ్మశానంలో నమస్కారం చేసుకొని రావడం వల్ల పెద్ద ఇదేం ఉండదు ఉమ్, కదా. ఏదైతే శివాలయానికి స్నానం చేసి శివాలయానికి వెళ్తామో అక్కడ ఆ దోషాలన్నీ కూడా పరిహారం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈశ్వరుడు సకలైశ్వర్య ప్రదాయకుడు అని ఎందుకు చెబుతాము అంటే ఒక చిన్న కథమ్మ. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు హాయిగా మంచిగా ముచ్చట్లాడుకుంటున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట, ఆ కుమారస్వామికి లక్ష్మీదేవి కుమార్తెని ఇవ్వమని చెప్పి వివాహం అడగడానికి ఉమ్, వివాహం చేయడానికి వెళ్తాను అంటే పరమేశ్వరుడు అంటాడు వద్దు అంటాడు. సరే కాదు అని చెప్పి పార్వతీదేవి లక్ష్మీదేవి దగ్గరకు వెళ్తుంది. నీ కూతుర్ని నా కుమారుడికి కుమారస్వామికి ఇవ్వమని. అసలు నువ్వు ఉండేదే మంచు కొండల్లో ఉంటావు, మీ ఆయన శ్మశానంలో ఉంటాడు, కట్టుకునేది పులి చర్మం, ధరించేది భస్మం, మెళ్ళో పాములు, ఈ ఎంతసేపటికి సింహం పులులు ఇవి తప్పితే వేరే ఏం లేవు, ఎలుకలు ఏనుగు ఇవి తప్పితే మీ వంశంలో ఏం లేవు. ఉమ్, ఇంత ఐశ్వర్యాన్ని కలిగినటువంటి నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా ఇవ్వడమా జరగదు అని చెప్పి చెప్తుంది. అక్కడ అవమాన భారంతో ఇంటికి వస్తుంది, కైలాసానికి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక రుద్రాక్ష తీసి ఇస్తాడనమాట. ఇచ్చి నేను ఒక యాగాన్ని చేద్దామనుకుంటున్నాను, ఈ యాగానికి ఈ రుద్రాక్ష ఎత్తు బంగారం మీ వదిన ఉంది కదా లక్ష్మీదేవి, ఆమె దగ్గర పోయి తీసుకురాపో అని చెప్తాడు. ఈవిడ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తుంది. ఆవిడకి మళ్ళీ అనుమానం, మళ్ళీ ఇంకోసారి అడగడానికి వచ్చిందేమోనని ఇదిగా మాట్లాడుతున్న సమయంలో పార్వతీదేవి చెబుతుంది, ఇలా ఈ రుద్రాక్ష ఎత్తు బంగారాన్ని తీసుకున్నామని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు, ఈ బంగారం ఇస్తే చాలు నేను వెళ్తాను అని. ఉమ్, దానిదేముంది, నీకు ఎంత ఐశ్వర్యంగా ఉంటే అంత ఐశ్వర్యాన్ని ఇస్తా, ఐశ్వర్యం మొత్తం నా ఆధీనంలో ఉంటుంది, నేనే ఐశ్వర్యాన్ని అని చెబుతుంది ఆవిడ. ఉమ్, రుద్రాక్షను త్రాసులో పెడుతుంది, ఒకవైపు త్రాసులో, ఇంకోవైపు బంగారం పెడుతుంది. ఎంత పెడుతూనే వేసినా? ఉంటుంది పెడుతూనే ఉంటుంది. ఎంత బంగారం పెట్టినా ఈ రుద్రాక్ష ఎత్తు మాత్రం బంగారం కాదు. అవును. సాక్షాత్ లక్ష్మీదేవే కూర్చొని ఉంటుంది. కూర్చున్నా కూడా ఈ రుద్రాక్ష మాత్రం, దాని ఎత్తు మాత్రం ఈ లక్ష్మీదేవి కూడా తూగట్లేదు. అంటే ఇక్కడ ఈశ్వరుడి దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యం అనేది ఎంత ఉంది, ఒక రుద్రాక్షకి ఎంత ఉంటే ఆయన దగ్గర ఉండేటువంటి రుద్రాక్షలకి ఎంత బరువు బంగారం ఇస్తే తూగుతుంది. అంటే ప్రపంచం మొత్తం కూడాను ఆయన మాలలో ఉండేటువంటి ఒక రుద్రాక్ష బరువు ఎత్తు కూడా ఉండదు ఐశ్వర్యం అంతా కూడాను. అందుకని ఈశ్వరుని ఐశ్వర్యకారకుడు అంటారు. మనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షి యమామృతాత్ అని చెప్పి మంత్రం చెప్పుకొని భస్మధారణ చేస్తాం. భస్మం ద్వారా మనిషికి ముఖ్యంగా అన్నిటికన్నటువంటి ఒక విలువైనటువంటి వస్తువు ఏదైనా మనిషి దగ్గర ఉంది అంటే అది ప్రాణం. ప్రాణానికి మించింది ఇంకోటి లేదు కదా. ప్రాణం అంటే ఏదైనా అనుభవిస్తారు, ఆ ప్రాణమే లేకపోతే ఏమనుభవిస్తారు. అలాంటి మృత్యువును కూడా పారద్రోలి మృత్యుంజయుని చేసేటువంటి శక్తి కూడాను ఈశ్వరుడి దగ్గర ఉండేటువంటి భస్మం ద్వారా మనకి కలుగుతుంది. మంత్రం చదువుకుంటూ భస్మం. ఇప్పుడు చూడండి, చాలామంది కూడాను ఈ మధ్యకాలంలో ఒక గొప్ప వ్యక్తి కూడా, ఒక పెద్ద వ్యక్తి కూడా చెప్పారు, ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఎవరు అంటే మన అపోలో హాస్పిటల్. అక్కడ కొంతమంది మృత్యువాత పడేటువంటి సమయంలో కూడాను వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇస్తుంటారు కదా, అవును. వీళ్ళు మృత్యుంజయ మంత్రంతో ఆ ట్యాబ్లెట్స్ని మంత్రించి మరీ వాళ్ళ నోట్లో వేయటం అనేది ఉపాసన గారని రామ్ చరణ్ గారి మిసెస్ ఉపాసన గారు చూశారు అని చెప్పి చెప్పారు. వారే చెప్పారు కదా. దాని ద్వారా అంటే అలా చేయడం ద్వారా తొందరగా కోరుకుంటున్నారని కూడా చెప్పారు ఆవిడ. అంటే మంత్రానికి అంత శక్తి ఉంది. అది హాస్పిటలా ఇల్లా ఎక్కడ ఏంటనేది తీసి పక్కన పెడితే మనం స్మరిస్తున్నటువంటి భావన ముఖ్యంగా. కాబట్టి మృత్యుంజయుడు ఈశ్వరుడు, అలాగే ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు. పొద్దునే చూడండి, చాలామంది కూడాను స్నానం చేయగానే, ఇప్పుడు మనమంటే భస్మం ఏదో ఫ్యాషన్గా అట్లా ఇట్లా పెట్టుకుంటున్నారు, కానీ పూర్వకాలంలో మా పూర్వీకులందరూ కూడాను ఒంటి నిండా చక్కగా విభూతి చేతులు పోసుకొని, అది కూడాను మారేడు ఫలాన్ని మొత్తం లోపల మొత్తం తీసేసి, ఆ గుజ్జు మొత్తం తీసేసి ఎండబెట్టి దాంట్లో విభూతి పోసుకొని దానికి ఒక బిరడ పెట్టేవాడు. ఆ విభూతి, దాంట్లోంచి తీసుకున్న విభూతిని చేతిలో వేసుకొని నీళ్లతో తడుపుకొని ఒంటి నిండా చక్కగా పూసుకునేవాడు. ఇక్కడ చూడండి, శ్రీఫలం అంటాం మనం మారేడు ఫలాన్ని కదా. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. లక్ష్మీదేవి కదా, ఐశ్వర్యం కదా. లక్ష్మి అని కూడా కదా, ఐశ్వర్యం అని అర్థం. ఉమ్,
ఐశ్వర్యంలో వేసినటువంటి విభూతిని తీసుకొని పెట్టుకోవడం ద్వారా కూడా వీళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతోంది. సకలైశ్వర్యకారకుడే ఈశ్వరుడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాంటి ఈశ్వర ఆలయానికి ప్రదక్షిణం చేయాలా వద్దా అంటే చేసేటువంటి ఒక విధానం ఉంది. ముఖ్యంగా దాన్నే చండీశ్వర ప్రదక్షిణం అంటారు. ఇప్పుడు చాలామంది అన్ని దేవాలయాలకు ఏం చేస్తాం, స్ట్రైట్గా మనం ప్రదక్షిణ చేసుకుంటూ కుడి చేతి మీద నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. కానీ ఈశ్వర ఆలయానికి ప్రదక్షిణ చేసేటువంటి విధానం ఏమిటి, ముఖ్యంగా ఈశ్వరుడికి ఏ సమయంలో చేస్తే బాగుంటుందంటే ప్రదోషకాలం అనేది చాలా విశేషమైనటువంటిది. అందుకనే మనకు మహాశివరాత్రి, మహాశివరాత్రి ఇట్లాంటి రోజుల్లో చూడండి ప్రదోషకాలంలోనూ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే సంకటహర చతుర్థి గణపతికి చేసేటప్పుడు కూడా సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రదోషకాలంలో చేస్తూ ఉంటారు. దేవి నవరాత్రులు అవి కూడా ప్రదోషకాలంలో చేస్తుంటారు. అంటే ఇక్కడ శివ కుటుంబంలో ఉండేటువంటి ఈ శక్తులన్నిటికీ కూడా ప్రదోషకాలం అనేది చాలా విశేషమైనటువంటి సమయం. ఆ సమయంలో శివుడికి ప్రదక్షిణాలు చేయాలి. మనం పొద్దునంతా భోజనం చేసి ఉంటాం, మరి సాయంత్రం ఎలా ప్రదక్షిణాలు చేస్తాము అంటే నిజంగా చెప్పాలంటే ఆహారమా నిరాహారమా అసలు కొద్దిగా తిన్నామా అనేటువంటిది భగవంతుడు ఎక్కడా చుట్టలేదు. నువ్వు ఏమీ తినకుండా నీ ఆలోచన మొత్తం బయట వదిలేసినటువంటి చెప్పుల మీద పెట్టేసి శివుడికి ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఏమైనా ఇస్తాడా? దాన్నే చిత్తం శివుడి మీద, భక్తి పాచెప్పుల మీద అని చెబుతూ ఉంటారు. చిత్తం అనేది ఎక్కడైతే చిత్తశుద్ధి కలుగుతుందో అక్కడ ఏ భగవంతుడైనా అనుగ్రహించడానికి అవకాశం కలుగుతుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదేయాల, భాండశుద్ధి లేని పాకమదేయాల, విశ్వదాభిరామ వినురవేమ. నిన్న కడిగిన గిన్నె కడగకుండా వాళ్ళు అన్నం ఉండవు. అలానే చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు ఉండవు. ఆత్మశుద్ధి లేకుండా నువ్వు నన్ను ముట్టుకోకు, నేను ఆచారంగా మడితో ఉన్నాను, ఇట్లా నువ్వు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడైతే ఆత్మశుద్ధి చిత్తశుద్ధి కలుగుతుందో అప్పుడు మాత్రమే ఈశ్వరుడికైనా ఎవరికైనా ఏ దేవుడికైనా పూజ చేయాలి అనేటువంటిది. ప్రదోషకాలంలో మరి ఎలా ప్రదక్షిణాలు చేయాలి అంటే శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణం మొదలు పెట్టుకొని మనకు ఉత్తరం వైపున శివుడి అభిషేకం చేసినటువంటి నీళ్లు సోమసూత్రం అంటాం, అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ ఆ నీళ్లు మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటాయి. అభిషేకం చేసిన నీళ్లు మొత్తం ఉత్తరం వైపుకి, శివుడు ఏ ముఖంలో ఉన్నా నీళ్లు మాత్రం ఉత్తరం వైపుకే ఉంటాయి. దేనికంటే ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి. ఉత్తరతో చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అని చెప్పి మహాన్యాసంలో ఒక మంత్రం ఉంటుంది. అంటే ఎలాంటి పుష్పాన్నైనా దేనైనా సరే నిర్మాల్యాన్ని ఉత్తరం వైపుగా తీసేసేయండి అని చెప్పి శాస్త్రం చెప్తాం కదా. ఆ చండీశ్వరుడు వరకు వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వెళితే ఒక ప్రదక్షిణ అవుతుంది. ధ్వజస్తంభం దగ్గర నుంచి చండీశ్వరుడు వరకు, చండీశ్వరుడు నుంచి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. ఈ విధంగా రోజుకు కనీసం ప్రదోషకాలంలో 5 ప్రదక్షిణాలు చేయగలిగితే అది శివుడికి ప్రదక్షిణ చేసేటువంటి విధానం. మనకు ఉండేటువంటి ఇక్కడ చూడండి, పూర్వకాలంలో గ్రహాలన్నీ కూడా శివాలయాల్లో మాత్రమే ఉండేవి. గ్రహ బాధలు పోవాలంటే గ్రహాలన్నీ కూడాను శివుడు ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివాలయంలో ఉంటాయి గ్రహాలు. ఈ గ్రహాల బాధల ద్వారానే మనిషి కలిగేటువంటి అనారోగ్యం, ఆర్థికం ఇవన్నీ కూడా బాధలు కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి బాధలు పోవాలి అంటే ప్రదోషకాలంలో చేసేటువంటి చండీశ్వర ప్రదక్షిణ ద్వారా సకల కార్య సిద్ధి, సకల దోష నివృత్తి తప్పనిసరిగా కలుగుతుంది. ప్రదక్షిణ చేయవలసింది ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. ధ్వజస్తంభం టు ఉత్తరం, ఎక్కడైతే సోమసూత్రం అంటాం, పానవట్టం అంటాం, చండీశ్వరుడు అంటాం, ఆ చండీశ్వరుడు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ నమస్కారం చేసుకుని మరలా తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇలాంటి ప్రదక్షిణాలు తప్పనిసరిగా శివాలయానికి ప్రదక్షిణాలు చేయాలి, చేయవచ్చు కూడా. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు మరి పూర్తిగా చేసేస్తారు కదా, మరి ఆ ప్రదక్షిణలకి అవి అసలు శివుడు అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉంటుంది కదా నాన్న. ఆ విధానాన్ని బట్టి మనం పోవాలి. మన ఇష్టం వచ్చినట్టు పోతామంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంగా ప్రదక్షిణాలు చాలామందికి తెలుసు, పూజారులకు తెలుసు, శివాలయంలో ప్రదక్షిణ పనిచేసేటువంటి పూజారులకు తెలుసు, కొంతమందికి సనాతనం ధర్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి తెలుసు. కానీ కొంతమంది మాత్రం హేళనగా చూస్తుంటారు, వీళ్ళేంటి రివర్స్లో వస్తున్నారని. ఎవరు హేళన చేసినా ఏం చేసినా వదిలేసండి, దాని గురించి ఫలితం వచ్చేది మనకు. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయండి. మనకు అంటే పక్క వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకి చెప్పొచ్చు కూడా, ఇది ప్రదక్షిణ చేయవలసినటువంటి విధానం, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళను కూడా ఈ భక్తిపరంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా, విజ్ఞానం కలిగించడం ద్వారా వాళ్ళు చేసేటువంటి ప్రదక్షిణాలు వచ్చేటువంటి కాస్తో కుస్తో పుణ్యం కూడా మనకు రావడానికి సంపూర్ణంగా అవకాశం ఉంటుంది. ఇది శివాలయ ప్రదక్షిణ విధానం. శివాలయానికి ప్రదక్షిణాలు చేయవచ్చు, చెయ్యాలి కూడా.